ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో రాత్రి కొడుకులో దేవుని మాటలు వింటున్న దేవుని ప్రియులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు, దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాటను నేర్చుకుందాం. కీర్తనలో 46వ కీర్తన 5వ వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు, అది నిలిచి ఉంది. దేవుడు ఒక పట్టణంలో ఉన్నాడు, ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడ చలనం ఉండదు. వారు స్థిరముగా ఉంటారు, వారు క్షేమంగా నెమ్మదిగా సమాధానంగా బ్రతుకుతారు. కాబట్టి దేవుడు అక్కడ ఉన్నాడు. ఏ పర్వతం అది, ఎక్కడది, ఏ పట్టణం అది? 87వ కీర్తన 1వ వాక్యం చదువుకుందాం. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతం మీద వేయబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆ పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతం పైన వేయబడి ఉన్నది. ఆ పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతం మీద వేయబడి పునాది. ఆ పట్టణం పునాది ఎక్కడ వేయబడింది? పరిశుద్ధ పర్వతం మీద. ఆ పునాది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పునాది మీద మీరు కట్టబడిన వారై మీరు స్థిరముగా నిలిచి ఉండాలంటాడు దైవజన్ పౌలు. ఏ పునాది? ఆ పునాది క్రీస్తు యేసే. క్రీస్తు యేసేని పునాది మీద మీరు స్థిరముగా నిలిచి ఉండండి. పునాది క్రీస్తు యేసు. క్రీస్తు శిలువలో రక్తం కార్చి ప్రాణమిచ్చి ఆయన విలువైన రక్తము ద్వారా మనల్ని కొని, ఆ రక్తంలో మనల్ని కడిగి మన శాప పాప బంధకాలను విడిపించి మనల్ని పరిశుద్ధపరిచి నీతిమంతులకు తీర్చి, ఇదిగో క్రీస్తు యేసు అనే పునాది పైన ఆయన ఒక సంఘముగా కట్టాడు. పరిశుద్ధ సంఘముగా ఆయన మనల్ని కట్టాడు. ఎక్కడ? పరిశుద్ధ పర్వతంపై వేయబడింది ఆ పునాది. ఆయన పరిశుద్ధుడండి. ఆయన కృప కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. ఆయన పరిశుద్ధ పర్వతంపై వేయబడిన పునాదిపై, ఆ పట్టణంలో పునాది పైన కట్టబడిన పరిశుద్ధ పర్వతం అనే ఆ పట్టణంలో ఆయన నిలిచి ఉన్నాడు. ఆయన ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ చలనం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందుకనే మనం లేఖనాలను గమనించినట్లయితే ఆయన జెఫన్యా 3:15 ఉంటే మాట ఏంటంటే, మీ దేవుడని యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఆయన తానే మీ శిక్షను కొట్టివేసి ఉన్నాడు. ఇశ్రాయేలు దేవుడని యెహోవా మీ మధ్యలో ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము రాదు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మీ మధ్యలో ఉన్నాడు. మీ మధ్యలో అంటే ఆ పట్టణంలో ఉన్నాడు. ఆయన మీ మధ్యలోనికి వచ్చాడు. ఆయన నీ కుటుంబంలోకి వచ్చి నివాసం ఉంటాడు. ఇశ్రాయేలు పరిశుద్ధుడు, ఇశ్రాయేలు రాజు అయిన యెహోవా మీ మధ్యలోనికి వచ్చి మీ శిక్షను కొట్టివేసి
నీ పాప దోషమును కొట్టివేసి ఆయన మీ మధ్యలో నివాసిగా, ఆయన నివాసమై నిలిచి ఉన్నాడు అనుకోండి. ఆయన నిలిచి ఉంటే, ఆ పట్టణంలో నిలిచి ఉంటే, ఆ కుటుంబంలో నిలిచి ఉంటే, ఆ సంఘములో నిలిచి ఉంటే, ఆ పట్టణం అనే దేవుని పరిశుద్ధ సంఘములో, పునాది మీద కట్టబడిన ఆ పరిశుద్ధ జ్యేష్ఠుల సంఘములో, ఆ సంఘములో నిలిచి ఉంటే ఆ సంఘము చలనం ఉండదు. ఆ సంఘము స్థిరముగా ఉంటుంది, నిలిచి ఉంటుంది. ఆ కుటుంబం నిలిచి ఉంటుంది. అపాయం సంభవించదు. ఆ కుటుంబానికి ఏ అపాయం సంభవించదు. ఆ కుటుంబానికి ఏ దుష్టుడు ముట్టడు, ఏ శత్రువు ఆ కుటుంబాన్ని ముట్టడు. కాబట్టి ఆయన పట్టణంలో నిలిచి ఉన్నాడు, ఆయన ఆ కుటుంబంలో నిలిచి ఉన్నాడు, ఆయన ఆ పరిశుద్ధ పర్వతం నిలిచి. ఆ పర్వతము, ఆ పరిశుద్ధ పర్వతము పవిత్రమైన పర్వతము, సత్సౌకమైన పట్టణం. అది సత్సౌకమైన ఒక పట్టణం, నూతన యెరూషలేము అనే పట్టణం, పరిశుద్ధమైన పట్టణం. యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి విమోచించబడి ఒక సంఘముగా, పరిశుద్ధ సంఘముగా, క్రీస్తు యేసు అనే మూలరాయిన పునాది మీద కట్టబడిన దేవుని సంఘం, అపోస్తుల సంఘం, పరిశుద్ధ సంఘం. ఆ సంఘం అనే ఆ పట్టణంలో నా దేవుడు అంటున్నాడు, నేను నిలిచి ఉంటాను. ఆ పట్టణం కదలబడదు, ఆ పట్టణం కదిలించబడదు, ఆ పట్టణం చలనం ఉండదు. ఆ పట్టణము ఆశీర్వదించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎక్కడ ఏ పట్టణం ఉంటే ఆ పట్టణం ఆశ్రయించబడుతుంది, అక్కడ ఏ దేశం ఉంటే ఆ దేశం ఆశ్రయించబడుతుంది. ఆయన ఏ సంఘములు ఉంటే ఆ సంఘం ఆశ్రయించబడుతుంది, ఆ సంఘం వర్ధిల్ల పడుతుంది. ఆయన ఏ కుటుంబంలో నివాసంగా ఉంటాడో ఆ కుటుంబం ఆశీర్వదించబడి స్థిరపరచబడుతుంది. జకర్యా 2:5 చూడండి. జకర్యా గ్రంథం 2:5 ఉన్న మాట చూడండి. ఆయన నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాను, నేను దాని మధ్య నివాసినై మహిమకు కారణముగా ఉండేదను. ఆమేన్. దేవుడు అంటున్నాడు, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటా. ఏ చుట్టూ? ఆ పట్టణం చుట్టూ. దేని చుట్టూ? ఆ సంఘము చుట్టూ. దేని చుట్టూ? ఆయన ఏ కుటుంబంలో ఉన్నాడో నివాసి, ఆ కుటుంబం చుట్టూ, క్రీస్తు యేసు పునాది మీద కట్టబడిన ఆ కుటుంబం చుట్టూ ఆయన అగ్ని ప్రాకారంగా ఉండి ఆ కుటుంబంలో మధ్యలో ఆయన నివాసిగా ఉంటాడు. మహిమ కారణంగా నిలిచి ఉంటాడు. మహిమ కారణంగా ఆయన మారుస్తాడు. 10వ వాక్యం 2:10. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసం ఉండేదను. సంతోషముగా ఉండి పాటలు పాడండి. ఇదే యెహోవా వాక్కు. అన్యజనులు ఆ దినమున యెహోవాను హత్తుకొని నా జనులగుదురు. నేను మీ మధ్య నివాసం ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. నేను మీ మధ్య ఉంటాను. నేను మీ మధ్య ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు? సంతోషముతో, ఆనందంతో, చప్పట్లు కొడుతూ, పరవశిస్తూ, పాటలు పాడుతూ మీరు మహిమపరుస్తారు. ఆమేన్. ఓ లార్డ్, హల్లెలూయా. ఆయన మన మధ్యలో నివాసం ఉండేవాడు. ఆయన పరిశుద్ధ పట్టణములో, ఆయన పరిశుద్ధ సంఘములో, ఆయన పరిశుద్ధుల నివాసములో, ఆ పునాది మీద కట్టబడిన పరిశుద్ధ పర్వతం మీద ఆ నివాసం. ఆ పర్వతము దేవుని పర్వతం, ఆ పర్వతం దేవుని పట్టణం, దేవుడు నివసించే పట్టణం, దేవుడు ఏర్పరచుకునే పట్టణం, దేవుడు ఎన్నుకున్న పట్టణం. నువ్వు దేవుని ఏర్పరచుకుని ఎన్నుకున్న ఒక పట్టణముగా నీవు మార్చబడాలి, నీ కుటుంబం మార్చబడాలి. ఆయన నీలో ఉన్నప్పుడు నువ్వు కదిలించబడవు, నువ్వు చలనం ఉండదు, నువ్వు నిశ్చలముగా నిలిచి ఉంటావు. కృపలో బలపరచబడతావు, కృపలో పరిశుద్ధపరచబడతావు, కృపలో కాపాడబడతావు. ఆయన అగ్ని ప్రాకారంగా నీ చుట్టూ ఉంటాడు. ఆయన నీ మధ్య నివాసిగా ఉంటాడు. మహిమ కారణముగా నిన్ను మారుస్తాడు. అప్పుడు ఆయన ఉన్నప్పుడు నువ్వు చలనంలో కదిలించబడు. సంతోషంతో పాటలు పాడుతూ దేవుని మహిమపరుస్తావు. అందుకు దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దేవుడు ఆ సంఘములో, దేవుడు ఆ కుటుంబంలో ఉన్నాడు, దేవుడు ఆ పర్వతం మీద ఉన్నాడు, దేవుడు ఆ యెరూషలేములో ఉన్నాడు. ఆ యెరూషలేము పరిశుద్ధమైన పట్టణం, మహారాజు పట్టణం, దేవుడు నివసించే పట్టణం, దేవుడు ఏర్పరచుకునే పట్టణం, దేవుడు పవిత్రమైన పట్టణం. అదే యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి సంపాదించబడిన దేవుని సంఘమే నూతన యెరూషలేము పట్టణం. దేవుని చేత ఏర్పరచబడి, ఎన్నుకొనబడి,
పరిశుద్ధపరచబడిన దేవుని ప్రజలే ఆ పట్టణముగా మార్చబడ. నువ్వు ఒక పట్టణం, నువ్వు ఒక దేవుని పట్టణం, నీ కుటుంబం ఒక దేవుని పట్టణం, నువ్వు నివసించే సంఘం దేవుని పట్టణం. ఆ పట్టణములో ఆయన పరిశుద్ధ పర్వతమైన పట్టణములో ఆయన నివాసం ఉంటాడు. ఆయన ఉంటానంటున్నాడు. ఇక్కడి నుంచి నేను ఉంటాను, మీ మధ్యలోకి వచ్చి మీ మధ్య నేను ఉంటాను, అగ్ని ప్రాకారంగా మీ మధ్యలో నివాసం చేస్తాను, సంచరిస్తాను, మహిమకరంగా మిమ్మల్ని మారుస్తాను. ఏ శత్రువు, ఏ శక్తి, ఏ అపాయం, ఏ కీడు, ఏ రోగం, ఏ వ్యాధి, ఏ తెగులు మిమ్మల్ని సమీపించదు. నేను అగ్ని ప్రాకారంగా మీ మధ్య సంచరిస్తాను. నేనే మీ శిక్షను కొట్టివేస్తున్నాను. అపాయం సంభవించదు, మీ మధ్య నేను సంచరిస్తున్నాను. నేను మీ దేవుడును, నేను పరిశుద్ధుడును, నేను కృపగల దేవుడును, నేను మహిమగల దేవుడును. పరిశుద్ధ దేవుడిని యెహోవా కూడా ఒక అసాధ్యమైనది ఏమైనా కలదా? నేను మీ మధ్యలో ఉండి మీ జీవితంలో సమస్తమును సాధ్యపరుస్తాను. మీకు అసాధ్యమైన కార్యములు సాధ్యపరిచి మిమ్మల్ని కదలకుండా, మిమ్మల్ని స్థిరముగా నిలిచి ఉన్నట్లుగా, శలం లేకుండా మిమ్మల్ని స్థిరపరుస్తాను. ఆయన మనతో ఉంటే ఆయన మనము స్థిరముగా నిలిచి ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఆ పట్టణానికి చలనం లేదు. ఏంట్రా ఈ పట్టణం చలనం లేదు? గాలి వచ్చింది, తుఫాను వచ్చింది, ప్రభావం వచ్చింది, ఎన్నో వచ్చింది, ఏంట్రా కదలట్లేదంటే ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడండి. ఆయన పరిశుద్ధుడండి, ఆయన మహిమకు కారణకుడు. ప్రైజ్ ది లార్డ్. వారితో దేవుడు ఉన్నాడు, వారి మధ్యలో దేవుడు ఉన్నాడు, వారితో దేవుడు ఉన్నాడు కనుక వారు చలనం లేకుండా వారు ధైర్యముగా ముందుకు నడిపించబడుతున్నారు ఆయన కృప ద్వారా. ధైర్యంగా వారు ముందుకు నడిపించబడుతున్నారు. ప్రభువు గారు సాక్షిగా ధైర్యంగా నిలిచి ఉన్నారు. అపోస్తులతో దేవుడు ఉన్నాడు, వారి మధ్యలో దేవుడు ఉన్నాడు, వారితో దేవుడు ఉన్నాడు. అపోస్తులు వెళ్ళిన చోటలో ధైర్యంగా దేవుని నామాన్ని ప్రకటించి అద్భుతాలు మహత్కారం చేసి యేసే దేవుడని సవాలుగా ప్రకటించారు. వారు చూసి అంటారు, వీళ్ళు విచ్చిలేని పామరులు, వీరికి ఎంత ధైర్యం ఎక్కడిదిరా అని ఒకడంటే, మరొకరు అంటారు వీరు యేసుతో ఉన్నవారు, యేసు వారితో ఉన్నాడు, అందుకే వారికి ధైర్యం. వారితో, వారి మధ్యలో వారి దేవుడు ఉన్నాడు, వారితో దేవుడు ఉన్నాడు, వారి పట్టణంలో దేవుడు ఉన్నాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పట్టణంలో, నీ సంఘంలో దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు, ఆయనకు ఉంటానంటున్నాడు. ఆయన ఉంటే నీకు చలనం ఉండదు, నీవు స్థిరముగా నిలిచి ఉంటావు, ధైర్యముగా భయం లేకుండా ముందుకి కొనసాగించబడుతావు. నీకు ఇచ్చిన దేవుడి కృపడిచ్చిన, నీకు ఇచ్చిన విశ్వాస జీవితంలో, ఆత్మ జీవితంలో, పరిశుద్ధ పరిచర్యలో, సంఘములో, సహవాసములో, దేవుని పరిశుద్ధమైన సేవలో. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆయన మహిమకారంగా మారుస్తాడు. ఆయన మధ్య నివాసై అగ్ని ప్రాకారంగా ఉంటాడు ఆ పట్టణంలో. అందుకే ఆ పట్టణం కదలకుండా ఉంది, ఆ పట్టణం స్థిరంగా ఉంది, ఆ పట్టణం చలనం లేకుండా ఉంది, ఆ పట్టణం స్థిరమైన పట్టణంగా ఉంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చలనము లేకుండా ఉంటుంది, ఆ పట్టణం కదలచబడదు. కీర్తనాకారుడు అంటాడు 16వ కీర్తన 5వ వాక్యంలో, యెహోవా నా కుడి పార్శ్వమున ఉన్నాడు, నేను కదల్చబడను. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు, నేను కదల్చబడను. అవండి, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు, నేను కదల్చబడను. దేవుడు ఎక్కడున్నాడు? నా కుడి పార్శ్వమున ఉన్నాడు. నా కుడి ప్రక్కన నా దేవుడు నిలిచి ఉన్నాడు, నా కుడి ప్రక్కన నిలిచి ఉన్నాడు. నేను కదల్చబడ, నేను భయపడను అంటున్నాడు దావీదు. సింహం వచ్చింది, ఎలుగుబొట్టుకు వచ్చింది. ఏ దావీదా, సింహం ఎలుగుబొట్టు వచ్చింది, భయపడలేదా? దేవుడు నా కుడి ప్రక్కన ఉన్నాడు, నాకెందుకు భయం? నేనెందుకు భయపడుతాను? ఆయన నా కుడి ప్రక్క ఉండి నన్ను ఆత్మచేత ప్రేరేపిస్తే, నన్ను రేపితే నేను వెళ్ళి సింహాన్ని చీల్చివేశాను,
ఎలుగుబోటుని చీల్చివేశాను. ఆయన నా కుడి ప్రక్కన్నాడు కనుక గొల్యాతును ఒకే ఒక వరుసల రాయితో హతమార్చగలిగాను, జిస్రాయిలు కలుగు చేశాను. ప్రైజ్ ది లార్డ్. ఎలా చేసామంటే ఆయన నా కుడి ప్రక్కన ఉన్నాడు. పౌలు అంటాడు, ప్రభువు నా కుడి ప్రక్క నుండి సింహం యొక్క నోట నుండి తప్పించి నన్ను కాపాడును, రక్షించిన అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన కుడి ప్రక్కన ఉంటే, ఆయన మన కుడి ప్రక్కన, ఆయన మనతో ఉంటే మన కుడి ప్రక్కన నుంచి ఉన్నాడు కనుక మనం కదలచ్చబడం. ఆయనని కుడి ప్రక్కన నుండి కదలచ్చబడం. ప్రైజ్ ది లార్డ్. యోబుకి దేవుడు కుడి ప్రక్కన ఉన్నాడు, యోబుకు తోడుగా ఉన్నాడు. శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, కష్టం వచ్చింది, అవమానించింది. అందరూ అనేక విధాలుగా బాధించారు, అవమానించారు, నిందించారు. యోబు కదల్చబడలా. దేవుడు యోబు కుడి ప్రక్కన నిలిచి యోబుని బలపరిచి ధైర్యపరిచి స్థిరపరిచాడు. యోబుని మరలా ఆస్వాదించి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి రెండంతులుగా ఆశీర్వాదమును, రెండంతుల దీవెనను, రెండంతుల కృపను అనుగ్రహించి ఆయుష్ నుంచి, ఆరోగ్యం ఇచ్చి, దీర్ఘాశ నుంచి యోబుని ఆశీర్వాదానికి జనకుడిగా మార్చాడు. ఆమేన్. కదల్చబడలా. అబ్రహాము విశ్వాసంలో కదల్చబడలా, శ్రమగా నిలిచాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. అబ్రహాము వాగ్దాన పుత్రుని పొందుకున్నాడు. వాగ్దాన పుత్రుడు ఇస్సాకును పొందుకుని జనములకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆయన మన కుడి పార్శ్వం ఉన్నాడు. మనం కదలచ్చబడము. దేవుడు నా కుడి పార్శ్వం ఉన్నాడు, నేను కదలచ్చబడినటువంటి దావీదు కీర్తనాకారుడు. దేవుడు నీ కుడి పార్శ్వం ఉండి నిన్ను బలపరిచి, నీ వెన్ను తట్టి, నీ వెనక్కు తగ్గని బలపరిచి ఆయన నిన్ను నడిపిస్తాడు. నీ క్షేమాన్ని కలుగు చేస్తాడు, నీకు విజయం ఇస్తాడు. నీ శత్రువుని నీ ముందు నిలవపరిచి లోకములో గనులు కలిగిన పేరును, ఘనతను, క్షేమాన్ని నీ కలుగు చేస్తాడు. నిన్ను కదలకుండా స్థిరముగా నిలబెడతాడు. ఆమేన్. యేసు ప్రభు అంటాడు, ఈ నా మాటలు విని ఎవడు బండ మీద తన ఇంటిని కట్టుకుంటాడో వాడు బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. వరద వచ్చింది, ప్రవాహం వచ్చింది, గాలి కొట్టింది దాని మీద, కానీ అది పునాది మీద కట్టబడింది కనుక అది కదలచ్చబడలేదు. ప్రైజ్ ది లార్డ్. నా మాటలు వినకుండా మనసు మార్చుకోకుండా, రక్షణ పొందకుండా, పాపాన్ని విడిచిపెట్టకుండా, లోకంలో శాపములో పాపములో తిరుగుతూ నడిపించబడుతూ జీవిస్తున్నవాడు నా మాటలు వినకుండా ఇసుక మీద కట్టుకున్నాడు తన ఇల్లు. తుఫాన్ వచ్చింది, వరద కొట్టింది, ప్రవాహం వచ్చింది, ఆ ఇల్లు పడిపోయింది. నా మాట ప్రకారం, నా మాట విని, నా మాటను అంగీకరించి, నా మాటకు లోబడి మనసును మార్చుకొని దేవుని సంకల్పం అనే నీతిని నెరవేర్చి బాప్తిస్మ రూపంలో క్రీస్తు యేసు పునాది మీద ఎవరు కట్టుకుంటారో తమ జీవితాన్ని, ఎవరు కట్టుకుంటారో తమ కుటుంబాన్ని, ఎవరు కట్టుకుంటారో తమ జీవితాన్ని, ఆ పట్టణములో, ఆ ఇంట్లో, ఆ గుడారములో, వారి మధ్యలో నేను నివాసమై ఉంటాను. వారి కదలించబడరు. తుఫాను వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ప్రపంచమే కొట్టుకుపోతున్న ఒకవైపు నుంచి ప్రవాహం వచ్చింది, వారు కదలించబడరు. కారణం ఏంటంటే నేను వారి మధ్యలో నివాసనై ఉన్నాను. నేను వారి పట్టణంలో ఉన్నాను. నేను వారి కుడి పార్శ్వమున నేను నిలిచి ఉంటాను. వారిని పట్టుకొని, వారి కుడి పార్శ్వం వారిని పట్టుకుని నేను నడిపిస్తాను. వారిని బలపరుస్తాను, వారిని అభిషేకిస్తాను. వారి కుడి పార్శ్వం నేనుండగా ఎవడు వాడిని టచ్ చేయలేడు, ఎవడు వాడిని ముట్టలేడు. వారిని నేనే పరిశుద్ధుడైన దేవుడను, నాకు అసాధ్యమంది ఏమైనా కలదా. నేను ఆ పట్టణంలో ఉన్నాను. ఆ పట్టణాన్ని కదలకుండా, చలనం లేకుండా నిలిచి ఉంటుంది. ఆ సంఘమైన, పట్టణమైన, కుటుంబమైన, గుడారమైన, ఆ వ్యక్తి అయినా నీలో ప్రభువు నివాసం ఉంటే నీలోకి వచ్చి నువ్వు కదలచబడవు, నువ్వు స్థిరంగా నిలిచి ఉంటావు. కృప నిన్ను ఆవరిస్తుంది. దేవుని శక్తి నీ పైన దిగివస్తుంది. ఆయన నీతో నేను బలపరిచి నిన్ను ఒక పరిశుద్ధమైన సంఘముగా, జ్యేష్ఠుల సంఘంగా నిన్ను మార్చి ఆయన ఎట్టు నిలబెట్టుకునే వరకు విడువక ఎడబాక నీ మధ్యలో నీతో ఉండి ఆయన నడిపిస్తానంటున్నాడు నా దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నిలిచి ఉన్నాడు నా కుడి పార్శ్వన, నేను కదలచ్చబడను. ప్రైజ్ ది లార్డ్. నా గురి యెహోవా మీద నిలిపినాను, ఆయన నా కుడి పార్శ్వం ఉన్నాడు, నేను కదలచ్చబడను. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ,
నువ్వు ఏ విషయాల్లో కదల్చబడుతున్నావు, ఏ విషయాల్లో కదిలిపోతున్నావు? ఒకసారి ఆలోచించక, అవిశ్వాసులు, అజ్ఞానాలు, మూర్ఖతలు, మూఢత్వంలో దేవుని వాక్యాన్ని లోబడక, దేవుని వాక్యాన్ని అంగీకరించగా, నీ ఇష్టానుసారంగా బతుకుతూ నువ్వు కదిలించబడుతున్నావా? విశ్వాసం తొలగిపోయి, అవిశ్వాసంలో తొలగిపోయి, అవిశ్వాసంలో పడిపోయి జీవిస్తున్నావా? ఒకసారి మరలా దేవుని వైపు తిరుగు, మనసుని స్థిరపరచుకో, జీవితాన్ని నూతనపరచుకో, కృపకు అప్పగించుకో, పరిశుద్ధపరచుకో జీవితాన్ని. పరిశుద్ధాత్మని సహాయం చేస్తాడు, ఆయన కృపలో నిన్ను నిలుపుతాడు. ఆయన నీతో ఉండి, నీలో ఉండి, నీలో నివసించి నిన్ను మహిమ కారణంగా, ఆశీర్వాదానికి కారణంగా నా దేవుడు మార్చాలని కోరుతున్నాడు. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు. అది పరిశుద్ధమైన పట్టణం, అది దేవుని పర్వతం అనే పట్టణం, ఆయన కృప కలిగిన పట్టణం, యేసు రక్తం చేత కడగబడిన సంఘం అనే పట్టణం. యేసు రక్తం కడగబడిన నీవు ఒక పట్టణానివి, నేను ఒక పట్టణం, అనొక పట్టణం. ఆ పట్టణంలో దేవుడు ఏ పట్టణంలో నివాసం ఉంటాడో ఆయన అంటున్నాడు, నేను ఆ పట్టణంలో ఉంటాను, కానీ చలనం ఉండదు. నువ్వు ధైర్యంగా ముందుకి కొనసాగుతూ నడిపించబడతావు. యెహోషువ అంటాడు, నిబ్బరం కలిగి, నిబ్బరం కలిగి ధైర్యంగా ముందుకు కొనసాగు, నేను నీకు తోడే ఉండి నిన్ను నడిపిస్తానంటున్నాడు. నీ బ్రతుకు దినమంటే ఏ మనిషి నిలవలేడు. ఎందుకంటే తెలుసా, నేను నీ ప్రక్కన ఉన్నాను, నేను నీ ప్రక్కన నిలిచి నడిపిస్తున్నాడు కనుక భయపడకు, ధైర్యంగా నడు. నీ ముందు యోర్దాను అనే ఏకరాశిగా మారుతుంది, ఎరుకగోళ్ళని కూర్చోబడతాయి. శత్రు సమూహం నీ ముందు నిలవలేదు. సూర్యుడా ఆగో, చంద్రుడా నిలువ అంటే సూర్యుడు ఆగాడు, చంద్రుడు నిలిచాడు. కారణం, దేవుడు నీ ప్రక్కన నిలిచి ఉన్నాడు, దేవుడు నీతో ఉన్నాడు, దేవుని మహిమ నీతో ఉంది, దేవుని శక్తి నీతో ఉంది, దేవుని ప్రక్కన నిలిచాడు. ఆయన ఆజ్ఞాపించమన్నాడు, ఆజ్ఞాపించగానే సూర్యుడు నిలిచాడు, చంద్రుడు నిలిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు సృష్టికి అసాధ్యమైన కార్యాలు నా దేవుడు నీ ప్రక్కన నిలిచి నీ ద్వారా ఆయన చేయిస్తాడు. ఆయన మహిమతో నిన్ను నింపి, నీవు కదలకుండా, నీవు చలనం లేకుండా కదలకుండా స్థిరమైన బండగా, స్థిరమైన కొండగా ఆయన నిన్ను స్థిరపరిచి నిన్ను ఆస్వాదిస్తాడు. ఆత్మీయతలో, పరిశుద్ధతలో, పవిత్రతలో, భక్తిలో, విశ్వాసంలో తొలగిపోకుండా స్థిరపరిచి, నువ్వు కదిలిపోకుండా నిన్ను బలపరిచి నడిపిస్తాడు. లోకానికి శ్రమలు వచ్చి, లోకములో కరువు కాటకాలు, లోకములో శ్రమలు, భయం, ఆందోళనలు వచ్చిన నువ్వు భయపడనక్కర్లా. ఏ తెగులు నీ గుడారం సమీపించదు, ఏ అపాయం సమీపించదు, ఏ కీడు నీకు సమీపించదు, నీ దరికి రాదు. నేను మీ మధ్యలో నివాసి ఉన్నాడు. నువ్వు కదలచ్చబడవు, నువ్వు స్థిరముగా నిలిచి ఉంటావు. నీ కుడి ప్రక్క నుండి నేను నడిపిస్తానంటున్నాను నా దేవుడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆ పట్టణంలో దానికి స్థలం లేదు, అది కదల్చబడలేదు. భూమి ఆకాశము సృష్టించిన దేవుడు సెలవిస్తున్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. మరొక మాట ఉంది, అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడంట. ప్రతి అరుణోదయమున అంటే ఉదయ కాలములో, ఉదయముననే దేవుడు సహాయం చేస్తున్నాడు ఆ పట్టణానికి. ఉదయముననే వేకువనే లేచి ప్రభు వైపు తిరిగి ప్రభువుని స్తుతించి గణపరచడం ప్రారంభించడం. ప్రతి ఉదయ కాలంలోనే వేకువని, ప్రతి ఉదయ కాలంలోనే ప్రభువుని యొద్దకు వచ్చి నీతో ఉండి, నీతో ఉన్న దేవుడు ఆయన నిన్ను దర్శించి ఉదయ కాలంలో నీకు ఆయన సహాయం చేయటకు ఆయన మనసు నిలుపుతాడు. ఆయన సహాయకుడై నీ పక్కన నిలిచి నీతో ఉండి ఆయన సంపూర్ణమైన సహాయం నీకు అనుగ్రహించి, నిన్ను పరిశుద్ధపరిచి, నిన్ను బలపరిచి, నిన్ను ఆస్వాదించి, సంపూర్ణ సహాయం ఇచ్చి ఆయన నిన్ను నడిపిస్తాడు విజయ పదములో జయకరముగా. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఆయన అరుణోదయముని సహాయం చేస్తున్నాడు. ఆయన సహాయం చేసి మన మధ్య నివసించేవాడు, ఆయన సహాయం చేసే దేవుడు, నిన్ను స్థిరపరిచే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నిన్ను కదలకుండా నిన్ను స్థిరంగా నిలిపి ఉంచే దేవుడు. ఆయన ప్రతి ఉదయమున అరుణోదయముని సహాయం చేస్తున్నాడు. దానికి ప్రైజ్ ది లార్డ్. ఆయన సహాయకుడు, ఆయన సంపూర్ణ సహాయకుడే ఉన్నాడు. ఉజ్జయ దినములో దేవుణ్ణి ఆశ్రయించి, దేవునికి లోబడి, దేవుని ఆజ్ఞ ప్రకారం నడిచినాడు. అతడు నడిచినంతకాలం దేవునితో దేవుడు అతనికి సహాయకుడై అతని శత్రువులపై అతను జయమిచ్చాడు. అతనికి దేవుడు సహాయకుడై నిలిచాడు. దేవుని సహాయం, అద్భుతమైన సహాయం కలిగింది. ఆశ్చర్యమైన దేవుని సహాయం అతనికి కలిగింది. అతడు వర్ధిల్లాడు.
అతని దేశంలో నెమ్మది కలిగింది. దేవుడు నీకు నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలుగు చేస్తాడు. ఆయన సంపూర్ణ సహాయం అడిగిచ్చి నిన్ను, నీ కీర్తి నీ దేశమంతా వ్యాపింపజేస్తాడు. నిన్ను వర్ధిల్లపరుస్తాడు. దేశంలో నిన్ను ఆశీర్వాదకరంగా నీ కుటుంబాన్ని, నీ జనముల మధ్యలో, సంఘములో, సమాజంలో, నువ్వు నివసిస్తున్న ప్రాంతంలో నిన్ను వర్ధిల్లపరిచి నిన్ను ఆస్వాదించినట్లుగా ఆయన ప్రతి అరుణోదయమున నీకు సహాయకుడై ఆయన నీ ప్రక్కన నిలిచి ఆయన చేయి చాచి నీకు సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రతి విషయంలో నీ సహాయం చేస్తాడు. ఆర్థికంగా, ఆత్మీయంగా నీ సహాయం చేస్తాడు. కుటుంబ పరంగా సహాయం చేస్తాడు. నీ పిల్లల విషయంలో సహాయం చేస్తాడు. ఉద్యోగంలో, వ్యాపారంలో ప్రతి విషయంలో సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రభువా, నాకు సహాయకుడివై నిలిచి సంపూర్ణ సహాయం తెచ్చేయమని నువ్వు ఆయన్ని ఉదయకాలంలో ఆయన్ని స్తుతించి, ఆయన ఆహ్వానించి, ఆయన సన్నిధిలో నువ్వు మాకురించి మొరపెట్టినట్లయితే ప్రభు ప్రతి ఉదయకాలంలో నీ కృపనిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నీ సహాయం చేస్తాడు, నిన్ను ఆశీర్వాదకరంగా నీ జీవితాన్ని నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14వ వాక్యంలో అన్నమాట చూడండి. నేను నీ దేవుడైన యెహోవాను, పురుగు వంటి యాకోబు స్వల్ప జనముకు ఇశ్రాయేలు భయపడకము, నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. ఆమేన్. నీ విమోచకుడు ఎవరు అనుకున్నా, నీ సహాయం చేయవారు ఎవరు అనుకున్నా ఒక మామూలు మనిషి కాదు, ఒక నరుడు కాడు, ఒక మనిషి కాదు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. ఆయన బల పరాక్రమ కలిగిన దేవుడు, ఆయన రోషము కలిగిన దేవుడు, ఆయన కృప కలిగిన దేవుడు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు తోడుగా ఉండి వారిని నడిపించిన వాడు, క్షేమకరముగా మార్గాల్లో నడిపించిన వాడు, వారిని ఆస్వాదించి వేరే జనముగా మార్చిన వాడు, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా నిలయముగా నిలబెట్టిన వాడు ఇశ్రాయేలుని. ఆయన సర్వోన్నతుడైన దేవుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన నీకు సహాయకుడై ప్రతి విషయంలో నీకు సహాయం చేయుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేను నీ సహాయం చేస్తాను, నీకు హెల్ప్ చేస్తాను, ప్రతి విషయంలో నీకు సహాయం చేస్తాడు ఆయన. ఆయన సహాయకుడిగా ఉండి నడిపిస్తాడు. 37వ కీర్తన 40వ వాక్యం చూడండి. కీర్తన 40. యెహోవా వారికి సహాయకుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు కనుక ఆయన భక్తిహీనుల చేతుల నుండి వారిని విడిపించి రక్షించును. ఆమేన్. యెహోవా నీకు సహాయం చేస్తాడు. భక్తిహీనుల చేతుల నుండి తప్పిస్తాడు. లోకములో ఉన్న వారి చేతులను తప్పిస్తాడు. భక్తిహీనత కలిగి విరోధంగా క్రియ చేసిన వారి చేతులను తప్పిస్తాడు. శత్రువు చేతులను తప్పిస్తాడు. అపాధి చేతులను తప్పిస్తాడు. రోగ వ్యాధి బంధకాల నుంచి తప్పించాడు. ఆయన నీకు సహాయకుడే నిన్ను రక్షించి, నిన్ను ముట్టి, నిన్ను స్వస్థపరిచి, నిన్ను బలపరిచి, నిన్ను కాపాడుతాడు. ఆయన ఏ విధమైన సహాయం చేస్తాడో తెలుసా? 57వ అధ్యాయం యెషయా గ్రంథం 18వ వాక్యం చూస్తే, నీకు సహాయం చేస్తాడు, నిన్ను రక్షిస్తాడు. భక్తిహీనుల చేతులను నిన్ను రక్షిస్తాడు, నిన్ను తప్పిస్తాడు, నిన్ను కాపాడుతాడు. నేను వారి ప్రవర్తన చూశాను, వారిని స్వస్థపరుస్తాను, వారిని నడిపిస్తాను, వారిలో దుఃఖించి వారిని ఓదారుస్తాను, వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించి నేను వారికి దూరస్తులు సమీపస్తులకును ఆయన సమాధానమును, నెమ్మదిని, క్షేమాన్ని కలుగు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. భక్తిహీనులు కదులుతున్న సముద్రం వలె కదిలిపోతారు. కానీ ఆయన ఆశ్రయించిన వారు, ఆయన సహాయం కోరుకున్న వారు, ఆయన ఎవరి మధ్యలో నివాసం ఉంటాడో వారు కదలించబడరు.
వారికి సెలవు ఉండదు. వారికి ఆయన ప్రతి అరుణోదయమున సహాయకుడిగా ఉండి ఆయన సహాయం చేస్తూ నడిపిస్తాడు. ఆయన వారిని రక్షిస్తాడు. భక్తిహీనుల చేతుల నుండి, లోకము చేతుల నుండి, పాపం చేతుల నుండి, అపవిత్రమ చేతుల నుండి, అంధకార దుష్ట దైవ మాంత్రిక శక్తుల యొక్క బంధకాల నుంచి వారిని ప్రతి ఉదయం తప్పించి వారిని రక్షించి వారికి ఆయన సహాయం చేస్తాడు. వారి క్షేమాన్ని కలుగు చేస్తాడు. వారికి నెమ్మది కలుగు చేస్తాడు. వారిని స్వస్థపరుస్తాడు. వారిని బలపరుస్తాడు. వారికి ఆయన తోడుగా ఉండి ఆయన వారి కుడి ప్రక్కన ఉండి వారిని నడిపిస్తాడు. ఆశీర్వాదకరమైన, పరిశుద్ధమైన, జ్యేష్ఠమైన రాజ్య మార్గములో, క్షేమకరమైన మార్గములో, సమాధానకరమైన మార్గములో ఆయన నడిపిస్తాడు. వారికి తోడుగా ఉండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన సహాయకుడు, ఆయన కృపగల పరిశుద్ధుడు. ఆయన నీకు సహాయం చేయటకై నీ మధ్యలో ఉంటాడు. ఆయన నీ పట్టణంలో ఉంటాడు. ఆయన ఆ పట్టణాన్ని సహాయం చేస్తున్నాడు. ఆ పట్టణాన్ని స్థిరపరిచాడు. ఆ పట్టణాన్ని కదలకుండా బలపరిచాడు. ఆ పట్టణాన్ని ఆస్వాదించి జనములకు ఆశీర్వాదకరంగా మారుస్తుంటాడు. ఆ పట్టణం నీవే. దేవుడు నీ మధ్యలో నివసించి నీతో ఉండి నిన్ను కదలకుండా స్థిరపరిచి, తుఫాన్లు వచ్చినా, జలప్రాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా నువ్వు కదలకుండా ఉన్నట్టు నేను స్థిరపరిచి, నిన్ను బలపరిచి, ఆయన నిన్ను స్వస్థపరిచి, నీకు విమోచనించి, నీకు విడుదలిచ్చి, భక్తిహీనుల చేతుల నుంచి, లోకము చేతుల నుంచి, పాపం చేతుల నుంచి, అంధకార శక్తుల చేతుల నుంచి, ప్రతి విధంగా రోగ వ్యాధి బంధకాల నుంచి నిన్ను విడిపించి నీకు రక్షణ, నీకు స్వస్థత, నీకు విడుదల, నీకు విమోచన అనుగ్రహించి, నీకు నిత్యమైన కృపనిచ్చి నిన్ను ఒక పరిశుద్ధమైన జ్యేష్ఠల మార్గములో ఆయన నీ కుడి ప్రక్కన నిలిచి నిన్ను క్షేమకరముగా నడిపిస్తాడు. ఆయన ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన యాకోబు బలవంతుడు. ఆయన అబ్రహామును ఆస్వాదించిన సర్వోన్నతుడైన దేవుడు. ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోని దిగివచ్చి ఆయన మన మధ్యలో నిలిచి, మన మధ్యలో సంచరిస్తూ, ఆయన మన మధ్యలో నివాసం ఉండి, అగ్ని ప్రాకారంగా ఉండి, ఏకండి నేను మిమ్మల్ని కాపాడుతాను, మిమ్మల్ని నడిపిస్తాను, మిమ్మల్ని బలపరుస్తాను, మీరు కదలకుండా స్థిరముగా స్థిరపరిచి సకల జాతుల ప్రజలకు నేను మిమ్మల్ని ఆశీర్వాదకరంగా మారుస్తాను అంటున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు. దానికి శలనం లేదు. అది కదలించబడలేదు. అది పరిశుద్ధమైన జ్యేష్ఠుల సంఘం అనే దేవుని పట్టణం. ఆ పట్టణ పునాది క్రీస్తు. క్రీస్తు యేసుని పునాది మీద కట్టబడిన ఒక పట్టణంగా నువ్వు మార్చబడాలి. ఆ పునాది మీద నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ ఆత్మ జీవితం నీ జీవితం అనే పట్టణంలో ప్రభు వస్తాడు. ఆయన నివాసం అంటాడు. నీవు కదలకుండా క్రమగా నిలిచినట్లుగా నీ కృపణిస్తాడు. నిన్ను ఆత్మచేత బలపరిచి అభిషేకిస్తాడు. ప్రతి అరుణోదయమున ఆయన నీకు సహాయం చేస్తూ, నీకు సహాయకుడు ఉండి నిన్ను బలపరిచి, పరిశుద్ధపరిచి, నిన్ను ధైర్యపరిచి, నీ చేయి పట్టుకుని నిన్ను నడిపిస్తాడు. భక్తిహీనుల చేతిలో నుండి నిన్ను విడిపించి, నిన్ను తప్పించి, నిన్ను రక్షిస్తాడు. లోకంలో నుంచి పడకుండా నిన్ను తప్పించి నిన్ను రక్షిస్తాడు. శత్రువు చేతిలో పడకుండా నిన్ను తప్పించి నిన్ను రక్షిస్తాడు. పాపముల శాపంలో పడకుండా నిన్ను తప్పించి నిన్ను రక్షిస్తాడు. ఆయన నీకు సహాయకుడై నీ శత్రువు నీ ముందు నిలవకుండా నీకు సహాయం చేసి, నీ శత్రువు నీ ముందు నిర్మూలపరిచి, నీ శత్రువుపై నీకు జయమిస్తాడు. నీ శత్రువు చేతులను తప్పించి నిన్ను రక్షించి నిన్ను కాపాడుతాడు. ఆశ్చర్యకరమైన సహాయం. నేను నీ సహాయం చేస్తున్నాను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన ఆయన నీలో, నీతో, నీ మధ్యలో నివాసం అండి. అగ్ని ప్రాకారంగా ఆయన ఉండి నీతో, నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, నీ జీవితం చుట్టూ ఆయన అగ్ని ప్రాకారంగా ఉండి నివాసిగా ఉండి
నీకు కదలకుండా నువ్వు స్థిరంగా నిలిచినట్లుగా ఏ అపాయం సంభవించకుండా ఆయన నిన్ను సంరక్షిస్తాడు, సహాయకుడు నిన్ను నడిపిస్తాడు. నీ శిక్షను కొట్టివేసి ఆయన పరిశుద్ధ రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి నిన్ను ఆశీర్వాదానికి ఇగ్గుడిగా మారుస్తాడు నా దేవుడు. దయచేలా దేవుడు అటు కృప నీకు అనుగ్రహించి ఆయన పరిశుద్ధ పట్టణముగా ప్రభు నిన్ను మార్చి ఆయన నివసించే పట్టణముగా యేసుక్రీస్తు పునాదిపై నీ జీవితాన్ని పరిశుద్ధంగా కట్టుకొని ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నట్లయితే ప్రభు నీలోను నీతోనూ నీ కుటుంబంలో నిలిచి ఉండి నేను స్థిరపరిచి నేను బలపరిచి కదలకుండా ఆత్మీయతలో విశ్వాసంలో పరిశుద్ధతలో కృపలో నిలపరిచి నేను బలపరిచి ఒక ప్రత్యేక రీతిలో ఆయన ప్రతి ఉదయకాలంలో అరుణోదయముని సహాయకుడిగా ఉండి సహాయం చేస్తూ ఆధ్యాత్మికమైన పరిశుద్ధమైన కృపగల మార్గములో ఆయన నిన్ను నడిపిస్తాడు. రాకడకు రాజ్యానికి ఒక పరిశుద్ధ సంఘముగా ఆయన మధ్యలో ఉండి ఆయన మనం సిద్ధపరిచి ఆయన ఆయత్తపరుస్తాడు. అప్పటి వరకు ఆయన మన మధ్యలో ఈ పట్టణంలో నిలిచి దేవుని పట్టణంగా పిలువబడుతున్న నీతో ఉండి నీ కుటుంబంలో ఉండి ఆయన సంఘంలో ఉండి ఆయన బలపరిచి స్థిరపరిచి ప్రత్యేకమైన కృపచేత నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్ ఆఫ్ ఫాదర్, థ్యాంక్ యూ మ్యాగ్నిఫై లార్డ్ ఆఫ్ జీసస్. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దాని చలనం లేదు. అరుణోదయమున ప్రభు దాన్ని సహాయం చేస్తున్నాడు. ఆ పట్టణం స్థిరమైన పట్టణం, కదలని పట్టణం, పరిశుద్ధమైన పట్టణం. ఆ పట్టణ పునాది పర్వతంపై వేయబడినది. దేవుని పరిశుద్ధమైన యెరూషలేము అనే పర్వతం అనే పట్టణం పైన ఆ పునాది వేయబడింది. అది పరిశుద్ధమైన జ్యేష్ఠుల సంఘం అనే పట్టణం, దేవుడు ఏర్పరచుకున్న పట్టణం. థ్యాంక్ యూ లార్డ్ ఆఫ్ ఫాదర్. ప్రతి ఎర్రోదయమున ప్రభువుని సహాయం చేసిన ఆశ్చర్యమైన కృపా సహాయం చేసినాడు. ఆయన నీ మధ్య అగ్ని ప్రాకారంగా ఉండి నీ మధ్య పరిశుద్ధ దేవుడిగా నివాసం ఉండి ఓ ప్రత్యేక నా దేవుడిని నడిపించాలని ఆశిస్తున్నాను. ప్రభా, మా మధ్యలోనికి రండి, మా జీవితంలో నిలిచిన మా కుటుంబంలో ఉండండి. మమ్మల్ని నడిపించండి అయ్యా, మమ్మల్ని స్థిరపరచండి అయ్యా, మమ్మల్ని బలపరచండి అయ్యా. ఎన్నో నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, అనేక విధాల పరిస్థితుల మధ్యలో మేము స్థిరంగా నిలవలేక అటు ఇటు కొట్టుకుపోయిన వారు మళ్ళీ ఉన్నాం ప్రభు. స్థిరత్వం లేక, స్థిరమైన మనసు లేక కదిలిపోయినావయ్యా. కొన్ని పరిస్థితుల మధ్యలో మమ్మల్ని కనికరించయ్యా, మా మధ్యలోనికి రండి అయ్యా. అయ్యా, మా మధ్యలో నివసించండి, పట్టణమైన మా మధ్యలో రండి అయ్యా. నాలోను, నాతోను, నా కుటుంబంలోను, సంఘంలో నివాసం ఉండి ప్రభా మమ్మల్ని నడిపించయ్యా, మమ్మల్ని స్థిరపరచయ్యా, మమ్మల్ని పరిశుద్ధపరచయ్యా, మమ్మల్ని బలపరచయ్యా, మమ్మల్ని అభిషేకించయ్యా. ప్రతి క్షణం మా కుడి ప్రక్కన మీరు నిలిచి ప్రభా మాకు సహాయం చేసి మమ్మల్ని నడిపించండి. ఇదిగో నీ పాదాల చెంత నీ కృప కాపుకొంచుకుంటుంది. మమ్మల్ని బలపరిచి నడిపించయ్యా, మాకు సహాయం చేయ ప్రభా. తీర్మానం చేసుకుని
థ్యాంక్ యూ మాగ్ఫే ఫాదర్. పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఏ యోగ్యత అర్హత లేని మమ్మల్ని నీ కృపలో ప్రేమించి కనికరించి రాత్రి సజీవులుగా నీ పాదాల చెంత చేరి మిమ్మల్ని స్తుతించి గణపరచట్లుగా మాకు ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా, మీకు స్తోత్రాలు. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దాన్ని చల్లం లేదు, అది కదలించబడదు. ప్రతి అరుణోదయం నేను దాన్ని సహాయం చేస్తున్నాను. మీరు మాట ఇచ్చి సెలవిచ్చారు ప్రభు. పునాది దేవుని పర్వతంపై ఆ పునాది వేయబడింది. ఆ పట్టణం పునాది క్రీస్తు యేసే మూలరాయిన పునాది గుండె. ఆ పునాదిపై అపోస్తులు ప్రవక్తలు వేసిన ఆ పునాదిపై కృపచేత అయ్యా సంఘముగా కట్టబడిన వారమే, మీరు ఏర్పరచుకున్న పట్టణముగా, నూతన యెరూషలేముగా, పరిశుద్ధ పట్టణముగా, జ్యేష్ఠుల సంఘమనే పట్టణముగా మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారయ్యా. మాలోను, మాతోను, మా మధ్యలోనూ మీరు నివాసమైంది. కదలకుండా స్థిరముగా నిలిచి ఉన్నట్లుగా కృపనిచ్చి సహాయం చేస్తానని సెలవిచ్చిన స్తోత్రాలు. ఆ పట్టణంలో మీరున్నారు, దాన్ని చల్లం లేదు, అది కలచబడలేదు. అబ్రహాము, యోబు పరిశుద్ధులు, కదల్చబడకుండా స్థిరంగా నిలిచినట్లుగా వారి ప్రక్కన నుంచి బలపరచాం. పరిశుద్ధులైన పౌలు కదల్చబడకుండా పౌలు ప్రక్కన నుంచి సింహనోటం తప్పించి రక్షించాం. థ్యాంక్ యూ. ఆయాసాలు, నిందలు, అవమానాలు, బాధలు, కష్టాలు, శ్రమలు, నిందలు వచ్చినప్పుడు ఎంతోమంది తొలగిపోతున్నారు, తొట్టిల్లుతున్నారు ప్రభా. అలాగ తొట్టిల్లకుండా తొలగిపోకుండా నీ కృపలో మేము నిలిచిన వారమే, నీ కృపలో మేము నిలిచి నిత్యము ఫలించినట్లుగా, వర్ధిల్లినట్లుగా నీ కృపలో మేము ఆత్మ సంబంధమైన పరిశుద్ధ సంఘముగా, పట్టణముగా కట్టబడి మీరు మాలో నివాసం అండి మమ్మల్ని నడిపించినట్లుగా నీ కృపనిచ్చి మమ్మల్ని పరిశుద్ధపరిచి పరిశుద్ధ సంఘముగా మీరు కట్టి నడిపిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు తెచ్చుకుంటున్నాను ప్రభా. మీకు వందనాలు. రాత్రి ప్రభా మా జీవితంలో, మా కుటుంబంలో, మా సంఘములో, మా మధ్యలోకి వచ్చి మీరు నివాసం ఉండయ్యా. ఇక మేమెన్నడూ కదలకుండా స్థిరముగా నిలిచి మిమ్మల్ని ఆనుకొని మీతో మేము నడిచినట్లుగా, మీ కొరకు జీవించినట్లుగా, మీ కొరకు మేము బ్రతికినట్లుగా మా కృపద ఇచ్చేయండి, బలపరచండి అయ్యా అని తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరిచి అభిషేకించండి. అరుణోదయముల వారికి సహాయం చేయండి. భక్తిహీనుల చేతుల నుంచి వారిని తప్పించి రక్షించడం సహాయం చేయండి. లోక పాప శాప అంధకార బంధకాల నుంచి, శత్రు బంధకాల నుంచి, వ్యాధి రోగ బంధకాల నుంచి వాడిని తప్పించి విడిపించి రక్షించి నిత్య జీవానికి వారసులుగా, కృపకు పాత్రులుగా ఉన్నట్లుగా ఆశ్చర్యమైన మీ సహాయం వారికి అనుగ్రహించండి. కృపగల పరిశుద్ధ మార్గం నడిపించండి, స్థిరపరచండి, బలపరచండి, అభిషేకించండి. రక్తపు కోటలో కంచి వేసి భద్రపరిచి కన్ను రెప్పలే కాచి కాపాడమని. అగ్ని ప్రాకారంగా నేను ఉంటాను, దాని మధ్యలో నివాసం చేస్తాను. పరిశుద్ధ పట్టణంగా మమ్మల్ని ఒక్కొక్కరిని పరిశుద్ధపరిచి
ఆశీర్వదించి మీరు మా మధ్యలో ఉండి మా కుడి ప్రక్కన నిలిచి మాకు సహాయం చేసి స్థిరపరచమనికి వచ్చినాం. ఈ నీ మాటలు విని ఎవడు బండ మీద తన ఇంటిని కట్టుకున్నాడో పునాది మీద, పర్వతం మీద వేయబడిన ఆ పునాది మీద ఎవడు తన జీవితాన్ని కట్టుకున్నాడు, ఆ పట్టణంలో మీరు నిలిచి ఒక ప్రత్యేకతలో మీరు నడిపించి మనకు వచ్చిన ప్రతి ఒక్కరు తమ జీవితాలని పునాది మీద, పరిశుద్ధ పట్టణమైన క్రీస్తు యేసు పునాది మీద, అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద వాక్యానుసారంగా కట్టుకుని జీవితాన్ని పరిశుద్ధపరచుకుని యథార్థంగా నమ్మకంగా నీ కొరకు పరిశుద్ధంగా జీవించే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మహిమ పొందుకొని మీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా, సమస్తం సాధ్యం. ప్రతి ఏ కాలంలో మీరు సహాయకుడిగా ఉండి సహాయం చేస్తూ మహిమగల రాకల్లో పరిశుద్ధ జ్యేష్ఠుల సంఘం నీటి నిలబెట్టుకున్నంత వరకు విడువ కడబాక మీరు మాతోనూ మాలోను మా మధ్యలోను మా కుటుంబంలో సంఘంలో సహవాసంలో మా జీవితంలో పట్టణం అనే జీవితంలో మీరు నిలిచి ప్రకారంగా నడిపించి కృపాక్షేమాలతో మీరు ఆస్వాదించి మహిమ పొందుకోమని ప్రారంభ చిమ్మింగు వరకు మీ ఆత్మచేత నడిపించి మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు స్తోత్రాలు ఎంచుకుంటూ సమస్త ఘనత మేము ప్రభు మీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మమైన సహవాసం సమాధానం ఆయన సన్నిధికుడైన మనకును సకల పరిశుద్ధులకును లైవ్ ద్వారా దేవుని మాటలేని ప్రభు కృపగా అప్పగించే ప్రతి ఒక్కరికనే కృపా సమాధాన సలహాకాలను తొలగించి దేవుడు ప్రతి ఒక్కరి మధ్యలో నివాసం అండి పరిశుద్ధపరిచి సహాయం చేస్తూ నడిపించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్.